హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ఎక్స్ వేదికగా #వార్ నడుస్తోంది. నిన్న గెట్అవుట్ మోదీ అనే #, వరల్డ్ వైడ్గా ట్రెండింగ్లో ఉంటే నేడు గెట్అవుట్ స్టాలిన్ ట్రెండింగ్లోకి వచ్చింది. నిన్న తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల నేపథ్యంలో గెట్అవుట్ మోదీ #కు దారితీసింది. దీనికి కౌంటర్గా రాష్ట్ర బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై గెట్అవుట్ స్టాలిన్ #తో డీఎంకేపై విమర్శలు గుప్పించారు. ఎవరు ముందు 1 మిలియన్ ట్వీట్ చేరుకుంటారు అని పోటాపోటీగా ఎక్స్లో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే అన్నామలై తాజాగా ట్వీట్ చేస్తూ ఒకే కుటుంబం ఆధిపత్యం, ప్రభుత్వ అవినీతి పీక్కి చేరడం, అక్రమాలను పట్టించుకోకపోవడం, తమిళనాడును మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం నిలయంగా మారడం, రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, విద్యా మంత్రిత్వ శాఖ శిథిలావస్థకు చేరడం, మహిళలు పిల్లలపై జరుగుతున్న అకృత్యాలు, కులం మతం ఆధారంగా విభజన రాజకీయాలు, పాలనలో వైఫల్యాలు, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం ఇలాంటి అనేక కారణాల వల్ల తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే గద్దెదించనున్నారు అంటూ అన్నామలై ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ డీఎంకే శ్రేణుల మధ్య ఎక్స్ వేదికగా ట్వీట్ వార్ మొదలైంది. కాగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కింద 3 భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం హిందీని రుద్దడం కొనసాగిస్తే ప్రధాని తమిళనాడు పర్యటనకు వచ్చినప్పుడు గో బ్యాక్ మోదీకి బదులుగా గెట్అవుట్ మోదీ నినాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల కారణంగా తమిళనాడులో రాజకీయం నెట్టింట హీటెక్కింది. అయితే దేశమంతా ఒకే విధానం ఉంటుంది తప్ప తమిళనాడుకు ప్రత్యేక మినహాయింపు లేదు అని కేంద్రం చెప్తున్న నేపథ్యంలో మొదటి నుండి హిందీని వ్యతిరేకిస్తున్న తమిళనాడు కేంద్రం నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.